ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడ్డ రవలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో ఆమెకు వైద్యం కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. నిన్న వరంగల్ ప్రేమోన్మాది దాడిలో గాయపడినటువంటి రవలి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. సికింద్రాబాద్ యశోదలో ఇప్పుడు ఇంకా ట్రీట్మెంట్ జరుగుతోంది. ప్రస్తుతం మనతో పాటు రవలి మేనమా ఉన్నారు. ఎలా ఉంది కండిషన్ రవలి ప్రస్తుతం? డాక్టర్లు చెప్తున్నారు, డాక్టర్లు సీరియస్గా చేసుకుంటారు, ట్రీట్మెంట్ బాగానే చేస్తుండ్రు. నిన్న 8 గంటల నుండి ఇప్పటివరకు అయితే చూడలేదు. ఇప్పుడు డాక్టర్ వచ్చిన తర్వాత ఒకసారి చూస్తాం, మాట్లాడతామన్నారు. ట్రీట్మెంట్ బాగానే చేస్తున్నారు. నిన్నటి నుంచి అలో చేయలేదు కదా, డాక్టర్స్ ఏమన్నా చెప్పారా ఎట్లా ఉంది కండిషన్? దాదాపు ఆల్మోస్ట్ 70% బర్న్ అయిందని చెప్తా ఉన్నారు. 70% బర్న్ అయిందని చెప్పారు, కానీ ఇప్పటివరకు అయితే కొంచెం పర్లేదు అని అంటారు. అసలు అవినాష్ రవలి పైన దాడి ఎందుకు చేశాడని మీరు అనుకుంటున్నారు? ఏదైనా రీజన్ ఉందా? ప్రేమను అంగీకరిస్తలేదని ఉద్దేశంగానే. అంటే అవినాష్ ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లా దాడి చేసాడా? అమ్మాయి పైన దాడి చేయడం కానీ లేకపోతే గొడవలు చేయడం ఇంటి దాకా వచ్చి 1-2 months నుంచి ఏదో బెదిరిస్తుండట. ఆ విషయం మా తల్లిదండ్రులు చెప్పేసరికి వాళ్ళ తల్లిదండ్రులను వీళ్ళ తల్లిదండ్రులు ఏదో 4 పెద్దల సమక్షంలో మాట్లాడి జరిగితే నాకు సంబంధం లేదు అని చెప్పేసి అది ఒకటి నేను రాను అని చెప్పని అంగీకరించి మీరు పెళ్లి చేసుకోవాలి, ఏమైనా మాకు సంబంధం లేదని చెప్పేసి నేను జోలికి రానని చెప్పేసి లోకల్ కంప్లైంట్, స్టేషన్ కంప్లైంట్ కాకుండా లోకల్. అంటే మీరు 2 ఫ్యామిలీస్ మధ్య ఇది జరిగిందా? అంటే అబ్బాయిది కూడా పక్కనేనా, హన్మకొండ దగ్గర? ఒక 10 kilometers డిఫరెన్స్. అంటే ఇద్దరికి డిగ్రీ నుంచే పరిచయమా లేకపోతే ఇంతకుముందు బాగా పరిచయం ఉన్నట్టుందా? 1 or 2 months డిగ్రీ స్టూడెంట్ కాబట్టి అట్లా పరిచయం అనేది తెలిసింది. అంటే ఈ అబ్బాయి అమ్మాయి కూడా సన్నిహితంగానే ఉండేవాళ్ళు, ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కూడా ఉంది అని అంటున్నారు, నిజమైన? అదే అన్ని వాస్తవాలు. ఈ మధ్యలో జరిగిందే తప్ప అంతకుముందు అనేది అయితే ఏం లేదు. మాకు తెలిసినంత మటుకు అయితే ఏం లేదు. అవన్నీ కూడా లేనిపోయిన ఫోటోలు అన్నీ కూడా క్రియేట్ చేసి పెట్టిన బాబు ఫోటోలే. ఇంత ఘనం కూడా అట్లా మా అమ్మాయి కూడా అట్లాంటిది ఏం కాదు. అదంతా క్రియేట్ అయ్యే ఫోటోలు పెట్టిన వాట్సాప్ పెట్టిన అనేది కూడా క్రియేట్ చేసి పెట్టిన బాబు తప్ప అంత అయితే ఏం లేదు. అంటే నిన్న ఎగ్జాక్ట్ ఏం జరిగింది అసలు? అవినాష్ పిలవగానే రవలి ఎందుకు వచ్చింది? అవినాష్తో పాటు ఇంకెవరైనా వచ్చారా? హాస్టల్ నుండి కాలేజీకి వెళ్ళాలి, కాలేజ్ టైంకి కాలేజీకి వెళ్ళాలి. హాస్టల్ నుండి కాలేజీ నుండి ఒక 300 meters కాలేజీకి హాస్టల్కు అంచి ఫ్రెండ్స్తో కలిసి 4 అమ్మాయిలతో కలిసి వస్తుంటే నేను అటాక్ అనుకో ప్రీ ప్లాన్లో పెట్రోల్ తీసుకొని వచ్చి పక్క పిలిస్తే రాననేసరికి వాళ్ళు మిగతా అమ్మాయిలు కూడా బయరించి మీరు పక్కకి వెళ్ళిపోయి పక్కకు తీసుకొచ్చి వాళ్ళు చూసుకున్నా కానీ పెట్రోల్ పోసి ఎమ్మటే అంటించారు. మీరు పక్కకు వస్తానంటే మీ మీద పోతాను చెప్పి వాళ్ళు బెదిరించేసి దాన్ని పెట్రోల్ పోసి అంటించేసారు. అంటే నిన్న స్పాట్లో అవినాష్ కాకుండా అవినాష్కి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారు. వీళ్ళ ఫ్రెండ్స్ వేరే బైక్ మీద 3 వచ్చారట. ఆ 3 కూడా ఎవరో కొంచెం వాళ్ళని కూడా గట్టిగా పట్టుకొని వాళ్ళకి ఇతనికి కఠిన చర్య ఇవ్వాలని చెప్పని గవర్నమెంట్ వాళ్ళకి కూడా తెలుసా అన్నట్టే కదా, చేస్తాననే కదా 3 కమాండ్ అనుకొని ఒక ట్రూప్ లెక్క వచ్చేసి చేశారని. ఆ 3 కూడా ఎవరో పట్టుకొని 3 కఠిన చర్య తీసుకొని వాళ్ళ మీద మంచి చర్య తీసుకోవాలని చెప్పని గవర్నమెంట్ కోరుకొని. కేవలం రవలి నిన్న హాస్టల్ నుంచి కాలేజ్కి వెళ్తున్నటువంటి తరుణంలోనే అవినాష్ అడ్డగించి రవలిపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. మరి నిన్న మనం విజువల్స్లో కూడా చూసాము, రవలి పూర్తిగా 70% బర్న్ అయినటువంటి గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉంది. ప్రస్తుతం అదే సిచ్యువేషన్లో ఈరోజు యశోదలో ఏఎంసీలో ఉంది. మరి తనకు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, మరి తను కోలుకుంటుందా అనేటటువంటి విషయంపై మరి కాసేపట్లో వైద్యులు కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తామంటున్నారు. మరి ప్రేమోన్మాదులు మొన్ననే హైదరాబాద్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మర్చిపోకుండా ముందే వరంగల్ ఇలాంటి ఇన్సిడెంట్స్ వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్లు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఇలాంటి ప్రేమోన్మాదులపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కెమెరామెన్ మనోహర్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. హన్మకొండలో డిగ్రీ విద్యార్థినిపై దాడి చేసిన అన్వేష్ది వరంగల్ జిల్లా చెన్నారం గ్రామం. రవలిపై దాడి తర్వాత అతని కుటుంబ సభ్యులు ఆ ఊరు నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థినిపై దారుణానికి ఓడిగట్టిన అవినాష్ ఊర్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది చెన్నారం గ్రామం. ఇది ప్రస్తుతం ఇదే ఊర్లో మనం ఉన్నాం. ప్రస్తుతం మాత్రం అతని కుటుంబ సభ్యులు ఎవరు కూడా లేరు. ఇంటికి తాళం వేస్తుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోయారనేది ప్రస్తుతం గ్రామస్తులు చెప్తున్నారు. మనతో పాటు చెన్నారం గ్రామస్తులు ఉన్నారు. అవినాష్ ఏ విధంగా ఉండేవాడు గ్రామంలో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎప్పుడు మీరు అవినాష్ని చూశారు? ఎట్లా ఉండేవాడు అండి? అతను ఊర్లో అందరితో గొడవలు పెట్టుకునేవాడా? ఎట్లా ఉండేవాడు? ఆయన 10వ తరగతి వరకు ఇక్కడ విద్యాభ్యాసం చేసిండండి. పక్కంబడి ఊర్లో పోయి వచ్చేది అంతవరకే తెలుసు. 10వ తరగతి తర్వాత ఇంటర్ కానీ డిగ్రీ కానీ సిటీకి వెళ్ళి చేసిండు. ఎప్పుడు వస్తే అమ్మ నాన్నలు ఇక్కడ ఉండేది వచ్చిపోయేది. అందుకని వీళ్ళే ఊళ్ళో ఎక్కువ అనుకున్న ఫ్రెండ్స్ కానీ ఇక్కడ విలేజ్లో స్థానికంగా ఎవరు ఎక్కువ లేరు. మీ ఊరికి సంబంధించిన ఒక అమ్మాయి పైన ఇట్లా పెట్రోల్ పోసి తగలబెట్టాడు, మీరేమనుకుంటున్నారు? ఇది ఎవరైనా చేసిన తప్పే కదండి, చాలా తప్పది. చాలా అది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అది చేసే పద్ధతి కూడా కాదు. మీరు ఎప్పుడైనా అవినాష్ తోటి మాట్లాడారండి? ఎట్లా ఉండేవాడు అతను? మీరు అంటే ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన ఇక్కడ ఎక్కువ ఉండడు. ఆయన ఇక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడని తెలుసు. ఇక్కడైతే ఉన్నాడు 10th వరకు ఇక్కడ ఉండేది. తర్వాత అక్కడనే ఉండే. ఇక్కడ ఎవరితో ఎక్కువ అటాచ్మెంట్ ఎక్కువ లేదు ఆయనకు.
పెద్ద మహిళలు కూడా ఉన్నారు, చెన్నారం గ్రామస్తులు. మీ ఊరుకున్న ఒక అబ్బాయి అవినాష్ అనే అబ్బాయి ఇంకో అమ్మాయిని పెట్రోల్ పోసి తగలబెట్టాడు ప్రేమ వ్యవహారంలో. మీరేమనుకుంటున్నారు ఈ ఊరికి సంబంధించిన వ్యవహారము, మీ ఊరికి సంబంధించిన అబ్బాయి? అట్లా జావగొట్టొద్దని అనుకుంటాను, మంచిది కాదు అట్లా. ప్రస్తుతం గ్రామస్తులు కూడా అందరూ అతని గురించి పూర్తి స్థాయిలో తమకు తెలియదని చెప్తున్నారు. 10th వరకే అతను ఇక్కడ చదివాడు, ఇక్కడ నుండి తర్వాత వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గర అక్కడ వెళ్ళి చదువుతున్నాడు అనేది కూడా ప్రస్తుతం గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు అవినాష్ని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే దారుణాల్లో గాయపడ్డ బాలికను కూడా ప్రస్తుతం హైదరాబాద్కు తరలించారు. ఆమె పరిస్థితి కూడా పూర్తిగా విషమంగా ఉంది, ఎందుకంటే సుమారు 70% పైగా కూడా ఆమె పూర్తిగా కాలిపోయింది కాబట్టి ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం అందించేందుకు ప్రస్తుతం హైదరాబాద్ తరలించిన పరిస్థితి. చెన్నారం నుండి కెమెరామెన్ నర్సింగ్తో రాధాకృష్ణ టీవీ.